చేస్తున్న సమ్మె ఉధృతమవుతుంది. రోజు రోజుకు సినీ కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. నిర్మాతల నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ కూడా కార్మికులు చెబుతున్న పరిస్థితి. ఇక 7వ రోజుకు చేరిన సమ్మెలో అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఫలితం లభించడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పట్టు వారే అన్నట్టుగా పలు దఫాలుగా చర్చలు జరిపినా సక్సెస్ మాత్రం కాలేదు. ఇక నిర్మాతల వైఖరిపై అసహనంతో ఉన్న పలు సంఘాలు ఇవాళ హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కృష్ణానగర్లో నిరసన ప్రదర్శన తీశాయి. నిర్మాతలు సూచించిన పర్సంటేజ్ విధానాన్ని అంగీకరించని ఫెడరేషన్ భారీ ఆందోళనకు దిగింది. దీంతో ఎక్కడి షూటింగ్లు అక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఇక టాలీవుడ్ లో వారం రోజులుగా సమ్మె జరుగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం నిర్మాతలు సూచించిన పర్సంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ అంగీకరించలేదు. అయితే యూనియన్లలో చీలికలు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్మాతలు యూనియన్లను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ఆరోపిస్తోంది. రైట్, ఇక మొత్తంగా ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి వచ్చిన స్పందన చూస్తే తొలి ఏడాది 15, రెండో ఏడాది 5, మూడో ఏడాది 5% పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు ₹1000 వేతనం ఉన్న వారికి తొలి ఏడాది 20% పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. మరో ఏడాది 5% పెంచేందుకు నిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారు. ₹2000కు పైగా ఉన్న కార్మికుల వేతనాలు పెంచలేమని నిర్మాతలు తేల్చి చెప్పారు. చిన్న సినిమాలకు పాత విధానంలోనే వేతనాలు చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చారు.